మహారాష్ట్రలోని నాసిక్లో టీసీఎస్ కార్యాలయంలో జరిగినటువంటి ఒక కార్పొరేట్ జిహాద్ దాని రిలేటెడ్ కథనాల్ని మనం చూసాం కదా. ఇప్పుడు దాంట్లో ప్రధాన సూత్రధారి పాత్రధారి అయినటువంటి నిదా ఖాన్ ఎట్టకేలకు అరెస్టు కాబడింది. అయితే ఆవిడ్ని చాలా కాలం పాటు దాచారు. ఎవరు దాచారు? ఇప్పుడు దాచిన వాళ్ళ పరిస్థితి ఏమిటి? వీటికి సంబంధించిన ఒక తాజా అప్డేట్ చూడండి. బలవంతపు మత మార్పిళ్ళు కేసు, ఈ టీసీఎస్ నాసిక్ సంబంధించినటువంటి కేసు. దీంట్లో ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది. కేసు నమోదైన నాటి నుంచి 25 రోజుల పాటు పరారీలో ఉంది ఈవిడ. ఆమెకు ఆశ్రయం ఎవరిచ్చారంట? ఏఐఎంఐఎం కార్పొరేటర్. కనుక ఇప్పుడు ఆ ఏఐఎంఐఎం కార్పొరేటర్ ఇంటిని కూల్చేయడానికి అధికారులు చర్యలు తీసుకోబోతున్నారు. ఎలా ఉంది గిఫ్ట్? ఔరంగాబాద్లోని ఈ కార్పొరేటర్ మతిన్ పటేల్ నిందితురాలికి ఆశ్రయం ఇచ్చినట్లుగా మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. కార్పొరేటర్ తన ఇంటిని, కార్యాలయాన్ని గతంలో అక్రమంగా నిర్మించినట్లుగా గుర్తించినట్లుగా కూడా అధికారులు వెల్లడించారు. ఈ విషయంపై స్పష్టతనివ్వాల్సిందిగా ఆయనకు నోటీసులు పంపామన్నారు. వాటికి సంతృప్తికర సమాధానం రాకపోతే ఆ రెండింటినీ కూడా కూల్చివేస్తాము అని చెప్పి మేయర్ సమీర్ రాజూర్కార్ వెల్లడించారు. అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు రుజువైతే మతిన్ పటేల్ తన కార్పొరేటర్ పదవిని కూడా కోల్పోయే అవకాశం ఉందని తెలుస్తోంది. నిదా ఖాన్కు ఆశ్రయం ఇవ్వాల్సిందిగా ఎవరు? ఏఐఎంఐఎం నేత ఇంతియాజ్ జలీల్ ఈ మతిన్ పటేల్ పైన ఒత్తిడి తీసుకొచ్చాడంట. ఇది ఎవరు చెప్పారంటే మహారాష్ట్ర మంత్రి సంజయ్. ఆయన చేసినటువంటి ఆరోపణ అనుకోండి. అలా ఈ సంజయ్ గారే ఆమెకు, ఆమె కుటుంబానికి ఎవరైతే ఒత్తాసు పలికారో, ఈ క్రైమ్లో భాగమయ్యారో వాళ్ళ మీద కూడా సిట్టు దర్యాప్తు కొనసాగించాలి, సిట్టు దర్యాప్తు చేయాలి అని చెప్పేసి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి గారికి లేఖ రాశారు. దీంతో పోలీసులకు ఈ నిదా ఖాన్ ఆచూకీ లభించింది. ఆ తర్వాత గడిచిన గురువారం రాత్రి ఛత్రపతి సంభాజీ నగర్లోని కార్పొరేటర్ నివాసంలో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆవిడికి ఆశ్రయం ఇచ్చినటువంటి నెట్వర్క్ అంతటినీ కూడా ఛేదిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఇలాంటి కార్పొరేటర్లు, నేతలు కూడా ఉన్నారు. కనుక వాళ్ళ ఇళ్లకు బుల్డోజర్లు ఆన్ ద వేలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ కార్పొరేట్ జిహాద్ గురించి చాలామంది నార్మలైజ్ చేసే వార్తలు రాశారు. కానీ ఇందులో జరిగినటువంటి దారుణాలు, అలాగే బయటపెట్టాల్సిన వాస్తవాలు, అందులో అనుభవించినటువంటి బాధితుల బాధలు, అలాగే ఎవరైతే దుర్మార్గులు నిందితులు ఉన్నారో వాళ్ళ దురాగతాలు, ఇవన్నీ కూడా బయటపెట్టాల్సింది పోయి వాటినన్నింటినీ కూడా సైలెన్స్ చేసేసి ఈ జిహాద్ అనే పదాన్ని ఏదో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి వాడుతున్నారు అన్నట్లుగా వార్తలు చెప్పే వారి మీద వాళ్ళ యొక్క విషపు రాతలు లేదా విషపు కూతలు కూశారు. కనుక అప్రమత్తంగా ఉండండి. ఎక్కడ తప్పు జరిగినా అది ఏ కోణంలో జరిగితే ఆ కోణంలో జరిగినట్లుగా యథావిధిగా ఖండించండి. జనాల్ని జాగృతం చేయండి. ఇది తాజా అప్డేట్ ఈ టీసీఎస్ నాసిక్ కేసుకు సంబంధించి.